Hello everyone, welcome to UPSC memory meetings. So, నిన్న మనం types of goods and different types of goods, tangible, non-tangible goods, services, ఓకే ఆర్డినరీ గుడ్స్ ప్రైజెస్ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా నేటి చాప్టర్లో. సో ఆ తర్వాత వచ్చేసి మనకి కంప్యూటేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఉంది, రైట్? కంప్యూటేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్. సో ఇదంతా మనం యాక్చువల్లీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఓకే. సో ఇవన్నీ మనకి ఇనిషియల్ చాప్టర్స్లోనే వచ్చేసాయి. సో ఇవన్నీ టైం వేస్ట్ చేసుకోకండి. నేను బేసిక్గా ఈ నోట్స్ ఏంటంటే కరెంట్ అఫైర్స్కి ఇంటర్లింక్ చేస్తూ మళ్ళీ కొన్ని రిపీటెడ్గా రాసుకోవాల్సి వచ్చింది కొన్ని. అప్పటి ఎకనామిక్స్ సర్వే ఇది. సో చూస్తున్నారు కదా, ఇన్ఫ్లేషన్ టాపిక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇది 2021 ఎకనామిక్ సర్వే, 21-22 ఎకనామిక్ సర్వే. సో అప్పటికి రిలేటెడ్గా ఉన్న స్టాటిస్టిక్స్ ఇవన్నీ చూసారుగా. నవంబర్ 2021 నుంచి మే 2022 వరకు ఉన్న ఎకనామిక్ సర్వే ఏంటి అనేది అప్పటికి డిస్కస్ చేసుకున్నాం మనం. ఇప్పుడు ఇవన్నీ రెలవెంట్గా ఉండవు, బట్ ఒకసారి గోత్రూ అవుదామంటే గోత్రూ అవుదాము. సో ఇన్ఫ్లేషన్లో ఏ రకాల ఇన్ఫ్లేషన్ ఉంటుంది? ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఓకే, నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్లో ఏముంటాయి? బ్రెడ్ బేస్డ్ ఉంటాయి, ఓకే. వెజ్ ఉంటుంది, సెరల్స్, మిల్క్, స్పైసెస్. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్లో ఈ కేటగిరీ ఏవి? బ్రెడ్ బేస్డ్ కానీ, వెజ్ కానీ, సెరల్స్ కానీ, మిల్క్ బేస్డ్ కానీ, స్పైసెస్, ఇవన్నీ ప్రైజెస్ పెరుగుతాయని ఫుడ్ ఇన్ఫ్లేషన్ అయితే. ఓకే. సో ఇన్ఫ్లేషన్లో టూ టైప్స్ ఉంటాయి: మానిటరీ పాలసీ, ఓకే, అండ్ మానిటరీ పాలసీ రేంజ్, ఫిస్కల్. ఓకే. ఫిస్కల్లో ఏమేమి ఉంటుంది? ఫ్యూయల్లో ఎక్సెస్ డ్యూటీ ఉంటుంది, ఐరన్, నికెల్, కోల్ ప్రైజెస్ పెరుగుతాయి, ఇంపోర్ట్ డ్యూటీ ఛార్జెస్ పెరుగుతాయి, కాటన్ కస్టమ్ డ్యూటీ వేవ్ ఆఫ్. ఓకే. నెక్స్ట్, సో అంటే ఇన్ఫ్లేషన్లో ఇవన్నీ ఉంటుందన్నమాట. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గుతుంది, ఓకే. కస్టమ్ డ్యూటీ వేవ్ ఆఫ్ చేసేస్తారు, కాటన్ ప్రైస్ పెరుగుతాయి, వీట్ ఎక్స్పోర్ట్ ప్రొహిబిట్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా. మనకి ఇన్ఫ్లేషన్ పెరిగితే మనకు కూడా స్టోరేజ్ పెంచుకుంటూ ఉండాలి. బికాస్ ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏమవుతుంది, మనకి డిమాండ్ పెరుగుతుంది కదా. డిమాండ్ అన్నిటికీ పెరిగినప్పుడు మనం కన్జ్యూమ్ చేసుకోవాలి. ఓకే. సో ఫ్యూయల్ ఉంది, ఫ్యూయల్ మీద ఎక్సెస్ డ్యూటీ వేస్తారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ప్రైజెస్ పెరుగుతున్నాయి, మనం ఫ్యూయల్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి, ఇంపోర్ట్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఎక్సెస్ డ్యూటీ వేస్తారు. ఐరన్, నికెల్, కోల్ లాంటివి ప్రైజెస్ పెరుగుతాయి. ఇంపోర్ట్ డ్యూటీ, ఓకే, ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తారు. ఎందుకు అంటే మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, మన దగ్గర అంత సప్లై లేదనుకోండి, ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంపోర్ట్ డ్యూటీ జీరో అవుతుంది. సో కాటన్ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు, కస్టమ్ డ్యూటీ వే ఆఫ్ చేస్తారు, అండ్ వీట్ ఎక్స్పోర్ట్ని ప్రొహిబిట్ చేస్తారు, స్టోరేజ్ పెట్టుకుంటారు, రైస్ ఎక్స్పోర్ట్ డ్యూటీ ఉంటుంది, రైట్? ఇవన్నీ సప్లై పెంచుతారు. ఓకే. అంటే ఎక్స్పోర్ట్ ప్రొహిబిట్ చేస్తారు ప్లస్ సప్లై పెంచుతారు కూడా. ఓకే. సో నెక్స్ట్ క్రూడ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్స్, ఇవన్నీ కూడా లైక్ ప్రైజెస్ పెరుగుతాయి లేదా యూనో ప్రొహిబిట్ చేయడము లేదా స్టాక్స్ మెయింటైన్ చేయడమో చేస్తారు. ఓకే. అండ్ వీటన్నిటి మీద బేసిక్ డ్యూటీ కూడా తగ్గిస్తారు. గాట్ ఇట్? నెక్స్ట్, కన్జ్యూమర్ ప్రైసింగ్ ఇండెక్స్ ఏమవుతుంది? 6 ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయి దీనిలో. ఫుడ్ అండ్ బెవరేజెస్ ఉంటాయన్నమాట. ఓకే. సో ఫుడ్ అండ్ బెవరేజెస్లో మనకి దానిలో సిఎఫ్పిఐ అండ్ 12 సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఓకే. కన్జ్యూమర్ ఫుడ్ అండ్ ప్రైసింగ్ ఇండెక్స్ సిఎఫ్పిఐ అన్నట్టు ఉంటుంది, అండ్ 10 సబ్ గ్రూప్స్ ఉంటాయి. దానిలో నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్, ఓకే, ప్రిపేర్డ్ మీట్, స్నాక్స్, స్వీట్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఇది 2021-22 ఎకనామిక్ సర్వే. మనం దీని గురించి లైక్ కాన్సెప్ట్స్లోకి ఏం వెళ్ళొద్దు. ఇప్పుడు అవి మారిపోతే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్కి, వాళ్ళకి ఉన్న మార్కెట్ ప్రైజెస్కి, వాళ్ళకి ఉన్న ట్యాక్సెస్కి అన్నీ మారిపోతాయి. జస్ట్ వీఆర్ డిస్కసింగ్ దిస్ బికాస్ నోట్స్లో ఉందని చెప్పి. ఆ తర్వాత మనకు ఉంది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇదంతా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఈ రూపీ. ఓకే. సో ఆ తర్వాత ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, ఇది యాక్ట్ కింద క్రియేట్ చేశారు. సో ఇదన్నీ ఆర్బీఐ అండ్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఇస్ క్రియేట్ అండర్ సో అండ్ సో యాక్ట్ అని చెప్పి ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఎంఎస్ఎఫ్ అంటే తెలుసు కదా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఓకే. దానిలో టూల్స్ ఆర్బీఐ ఎలా యూస్ చేస్తుంది, క్వాంటిటేటివ్ టూల్స్ అంటే ఏంటి, క్వాలిటేటివ్ టూల్స్ అంటే ఏంటి. క్వాంటిటేటివ్ టూల్స్ అంటే సిఆర్ క్వాంటిటీ ఎఫెక్ట్ ఉంటుంది, పాలసీ రేట్స్ మీద ఫోకస్ చేస్తారు. ఓకే. క్యాష్ రిజర్వ్ క్వాంటిటీ ఎఫెక్ట్ అనమాట, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాచ్యూటరీ లిక్విడ్ రేషియో. ఓకే. సో అలా ఉంటాయి. అండ్ ఈ రూపీ, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే. డిజిటల్ నోట్స్, ఫియట్ మనీ అంటే ఏంటి, ఆర్బీఐ బ్యాక్డ్ ఫియట్ మనీ, లాంగ్ టర్మ్ రెపో రేట్ ఎంత ఉంటుంది అని, ఎంత ఉంటుందని. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి వీ హ్యావ్ క్వాలిటేటివ్ అనమాట. క్వాలిటేటివ్ వచ్చేసి మార్జిన్ ఆఫ్ లోన్ అగైనెస్ట్ కొలాటరల్.
ఓకే. అంటే క్వాంటిటీ మీద ఫోకస్ చేస్తారంటే లైక్ ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చు, ఎంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు క్వాంటిటీ. క్వాలిటీ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ఎంతవరకు రిజర్వ్ చేసుకోవచ్చు. క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో, ఓకే. ఎంతవరకు రిజర్వ్ చేసుకోవచ్చు అలా ఉంటుంది గదా! సో, ఇక్కడేమో ఏంటంటే ఎంతవరకు లోన్స్ ఇవ్వచ్చు, రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ లోన్, ఓకే. మార్జిన్ ఆఫ్ లోన్ అగైన్స్ట్ కొలాటరల్. ఓకే. కొలాటరల్ పెడితే మార్జిన్ ఆఫ్ లోన్ ఎంత రావాలి అది డిసైడ్ చేస్తుంది ఆర్‌బీఐ. ఓకే. రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ద లోన్. ఫర్ ఎగ్జాంపుల్ కొలాటరల్ ఏవన్నా లైక్ హౌస్ కొలాటరల్ పెట్టాము. ఆ హౌస్ తాకట్టు పెట్టి లైక్ మనం మనీ తీసుకుంటున్నాం అనుకోండి. లైక్ అసలు ఆ హౌస్ వాల్యూ ఎంత? మనం ఎంత ఇచ్చుకోవాలి? హౌస్ వాల్యూకిలో ఎంత లోన్ వస్తుంది అని చెప్పి ఆర్‌బీఐ డిసైడ్ చేస్తుంది అంతా. రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ లోన్. ఓకే. ఒకవేళ అమౌంట్ ఆఫ్ లోన్ తగ్గితే మనీ తగ్గుతాయి. రెడ్యూస్ ద డిమాండ్, డిమాండ్ తగ్గితే ప్రైస్ తగ్గుతుంది. సో, ఇది మార్జిన్ రిక్వైర్మెంట్. ఈ క్వాంటిటేటివ్ టూల్స్ డిస్కస్ చేసుకున్నాం కదా! కంట్రోల్ ద క్రెడిట్ లోన్స్, ఈఎంఐస్ అవన్నీ కంట్రోల్ చేస్తుంది. ఓకే. అండ్ అది కాకుండా కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్. ఇది మనకి ఇంతకుముందు నోట్స్‌లో లేదు. సో, ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అనేది ఆహ్, ఏంటంటే ఆర్‌బీఐ బ్యాంక్స్ అన్నిటికి, కమర్షియల్ బ్యాంక్స్ అన్నిటికి ఒక రూల్ పెడుతుంది. ఏంటంటే లైక్ మీకుండే ఎన్‌డీటీఎల్ తెలుసు కదా! నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీ అని డిస్కస్ చేసుకున్నాం మనం ఇంతకుముందు. నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీ. నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీ అంటే దీనిలో మనకి ఏమంటారు, రిజర్వ్స్ ప్లస్ అసెట్స్ ఈస్ కాల్డ్ నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీ అని. ఓకే. సో, రిజర్వ్స్ ఏవేవి ఉంటాయి ప్లస్ అసెట్స్ ఏంటి బ్యాంక్‌కి, అదంతా నెట్ డిమాండ్ టైమ్ లయబిలిటీ కదా! సో, దానిలో నుంచి అగ్రికల్చర్ సెక్టార్‌లో, ఎంఎస్ఎంఈ సెక్టార్‌లో, ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ సెక్టార్‌లో, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్‌లో ఆహ్, సర్టెన్ పర్సెంటేజ్ సర్టెన్ పర్సెంటేజ్ ఇంత పర్సెంటేజ్ స్పెండ్ చేయాలని చెప్పి ఆర్‌బీఐ అన్ని కమర్షియల్ బ్యాంక్స్‌కి లైక్ రూల్ పాస్ చేస్తుంది. దాన్నే ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అంటారు. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్‌లీ రూల్ పాస్ చేయడం కానీ కాదు. ఆహ్, మోర్ ఆర్ లైక్ మనకి స్పెండ్ చేయడం అని కాదు, లోన్స్ ఇవ్వాలి అని. అగ్రి సెక్టార్, ఎంఎస్ఎంఐ సెక్టార్, ఓకే. వీటన్నిటిని ఎంకరేజ్ చేయాలని. సో, అలా అన్నమాట. బేసిక్‌గా అలా ఉంటుంది. ఆహ్ సో, అగ్రి సెక్టార్, ఎంఎస్ఎంఈ సెక్టారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అగ్రి సెక్టార్‌ని ఎంకరేజ్ చేయాలి. సో, 4% 5% లోన్స్ ఇవ్వచ్చు అని. రైట్? లేకపోతే ఎంఎస్ఎంఈ సెక్టారు, మీడియం స్కేల్ సెక్టార్స్ అవి. నెక్స్ట్ ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ సెక్టార్. ఓకే. ఎక్స్‌పోర్ట్స్ వాళ్ళకి, ఇంపోర్ట్స్ వాళ్ళకి. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ. రైట్? సో, అలా అన్నమాట. సో, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ అవి ఉంటాయి. అండ్ బేసిక్‌గా లైక్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చేసి మామూలుగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏమో ప్రియారిటీ సెక్టార్స్ లెండింగ్, నాకు గుర్తున్నంత వరకు స్ట్రాటజీకి చెప్తున్నా కరెంట్ అఫైర్స్ నుంచి. బట్ నాట్ ఈ ఇయర్ కాదు. ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయి ఉండాలి. ఆర్ఆర్‌బీ మినిమమ్ పీఎస్ఎల్ వచ్చేసి 75% పెట్టింది రీజనల్ రూరల్ బ్యాంక్స్. దానిలో 18% అగ్రికల్చర్ అండ్ ఎంఎస్ఎంఈ సెక్టార్ 7.5%, ఓకే. వీకర్ సెక్షన్ 15%. సో, అలా పెట్టారనమాట. గాట్ ఇట్? నెక్స్ట్ వచ్చేసి ఆర్‌బీఐ కమర్షియల్ బ్యాంక్ లోన్స్, ఓకే. సర్టెన్ పర్సెంట్ ఆఫ్ లోన్ టు ప్రియారిటీ సెక్టర్ లెండింగ్. యాక్చువల్లీ ఇదే మనం డిస్కస్ చేసుకుంది. మ్యాండేటరీ పైగా ఇది మ్యాండేటరీ రూల్. ఓకే. సర్టెన్ పర్సెంట్ ఆఫ్ లోన్ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ వాళ్ళకి కూడా ఇవ్వాలి. ఇందాక చెప్పా కదా! రిక్వైర్మెంట్స్ ఎంతెంతున్నాయనేవి. యాస్ పర్ ద 2024, 2023 స్టాటిస్టిక్స్ ప్రకారం నాకు గుర్తున్నంత వరకు. ఓకే. ప్రియారిటీ సెక్టర్ లెండింగ్. రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇది 75%, అగ్రికల్చర్ 18%, ఓకే. ఎంఎస్ఎంఈ సెక్టార్ 7.5% ఇవ్వాలి. ఓకే. అండ్ ఎంఎస్ఎంఈ హై ఒక ఏఎన్‌బీసీ ప్రకారం, ఏఎన్‌బీసీ అనే టాపిక్ మన ముందొస్తుంది. ఏఎన్‌బీసీ ప్రకారం ఎంఎస్ఎంఈ సెక్టార్‌కి 67% వరకు ఇవ్వచ్చు. అండ్ రైట్, అలాగే అగ్రికల్చర్ కూడా 85% వరకు ఇవ్వాల్సొస్తుంది. లేదా ఇవ్వచ్చు. అంత లిమిట్స్ ఉంటాయి. ఓకే. ఏఎన్‌బీసీ ప్రకారం. గాట్ ఇట్? సో, అలా అన్నమాట. నెక్స్ట్ రెన్యూవబుల్ సెక్టార్‌కి ఇవ్వాలి. సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి ఇవ్వాలి. సో, అలా చాలా వాటికి ఇవ్వాల్సొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆహ్, ఈ రూపీ ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా! ఈ రూపీ అంటే ఏంటి? సీబీడీసీ, ఫియట్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో, నేను ఇందాక చెప్పినట్టు, నేను ఇందాక చెప్పా కదా! 75% అని. సో, ఎంతెంత బ్యాక్స్.
ఓకే. స్మాల్ కమర్షియల్ బ్యాంక్స్ లైక్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఓకే. కోఆపరేటివ్ బ్యాంక్స్, ఫైనాన్స్ బ్యాంక్స్. సో, ఇవన్నీ ఎంతెంత ఇవ్వాలి, ఏఎన్‌బీసీలోంచి ఎంత ఇవ్వాలి అనేది చెప్తోందనమాట బేసిక్‌గా. సో, 40% ఆఫ్ ఏఎన్‌బీసీ, 75% ఆఫ్ ఏఎన్‌బీసీ, 75% నేను చెప్పా కదా ఇందాక రీజనల్ రూరల్ బ్యాంక్స్ వచ్చి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్‌లో 75% ఇవ్వాలి. ఓకే. సో, అంతే కాకుండా మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ వచ్చి కూడా 75% ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి మనకి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏమో 45% ఇవ్వాలి. సో, అలా అనమాట. ఏం లేదు. ఏఎన్‌బీసీ అంటేనే మనకు మామూలుగా అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఈ అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్స్ ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైతే చేసాయో బ్యాంక్స్ అవన్నీ. ఓకే. ప్రియారిటీ సెక్టార్ లెండింగ్‌కి ఇచ్చే ఒక కాలిక్యులేషన్ ఉంటుంది ఏఎన్‌బీసీ అని. సో, బేసిక్‌గా అడ్జస్టెడ్ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ అంటారు దాన్ని. ఓకే. సో, ఈ ఏఎన్‌బీసీని యూజ్ చేసుకొని ఆర్‌బీఐ ఏం చేస్తుంది, మానిటర్ చేస్తుందనమాట. ప్రియారిటీ సెక్టార్ లెండింగ్‌కి అన్ని బ్యాంక్స్ కరెక్ట్‌గా ఇస్తున్నాయా లేదా అని చెప్పి. ఆ టార్గెట్స్ మీట్ అవుతున్నారా లేదా. ఓకే. సో, ఈ టార్గెట్స్ మ్యాండేటరీ టార్గెట్స్ కదా ఇవి. ఆర్‌బీఐ ఏం చేస్తుంది, అన్ని కమర్షియల్ బ్యాంక్ మ్యాండేటరీ టార్గెట్స్ పెడుతుంది. సో, ఏది ప్రియారిటీ సెక్టార్ లెండింగ్‌కి మీరు ఇంత కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఒకటి, ఆర్ఆర్‌బీ అయితే, రీజనల్ రూరల్ బ్యాంక్ అయితే ఒకటి, కోఆపరేటివ్ బ్యాంక్ అయితే ఒకటి. రైట్. సో, అవన్నీ చేస్తున్నారా లేదా అని అట్టా మానిటర్ చేయడానికి ఏఎన్‌బీసీని యూజ్ చేస్తుంది. ఏఎన్‌బీసీ అంటే ఏంటంటే అడ్జస్టివ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ లేదా అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ సంథింగ్. సో, అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్. సో, ఈ టార్గెట్ మీట్ అవుతున్నారా లేదా అని చెప్పి యాన్యువల్ బేసిస్సో, క్వార్టర్లీ బేసిస్సో వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారనమాట ఆర్‌బీఐ బ్యాంక్స్‌ని. సో, బేసిక్‌గా అది కాన్సెప్ట్. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనేది చూసారా, కొంచెం చిన్న సబ్ టాపిక్ లాగే వచ్చిందిది. ఓకే. సో, ఇవేంటంటే ఈ చిన్న చిన్న సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంకరేజ్ చేయడానికని చెప్పి ఇది ఆర్‌బీఐ తీసుకునే ఇనిషియేటివ్. గాట్ ఇట్? సో, యాహ్! ఇక్కడ మళ్ళీ మనం రాసుకున్నాం చూడండి. అగ్రి సెక్టార్‌కి ఎంత అని, స్మాల్ ఫార్మర్స్‌కి ఎంత, ఓకే. ఎంత ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అనమాట. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అయితే ఎంత, మైక్రోస్ ఎంటర్‌ప్రైజెస్ అయితే ఎంత. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి వీకర్ సెక్షన్‌కి అయితే ఎంత. ఓకే. ఏ బ్యాంక్స్ ఎంతెంత, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, రూరల్ బ్యాంకు, ఓకే. కోఆపరేటివ్ బ్యాంకు ఎంతెంత పర్సెంటేజెస్ ఇవ్వాలి. ఓకే. ఆర్ఆర్‌బీ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ ఎంతెంత పర్సెంటేజెస్ ఆఫ్ ఏఎన్‌బీసీ మానిటర్ చేస్తుంది. ఎంతెంత పర్సెంటేజెస్ ఆఫ్ ఇవ్వాలి వాళ్ళు అని చెప్పి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రియారిటీ సెక్టార్ ఎడ్యుకేషన్‌లో ఉంది, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ, స్టార్టప్స్, ఓకే. ఫార్మర్స్‌కి, సోలార్ పవర్ ప్లాంట్స్‌కి, ఓకే. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్‌కి ఇవన్నీ ప్రియారిటీ సెక్టార్ కేటగిరీస్‌లోకి వస్తాయన్నమాట. అంటే ప్రియారిటీ సెక్టార్‌లో వేటికి ఇవ్వాలి అంటే ఇవన్నీ ఎడ్యుకేషన్, సోషల్ ఇన్ఫ్రా, హౌసింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ, స్టార్టప్స్, ఆహ్, ఫార్మర్‌కి, సోలార్ పవర్ ప్లాంట్స్‌కి, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్‌కి కూడా ఇవన్నీ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కిందకి వస్తాయన్నమాట. ఆ కేటగిరీ కిందకి. గాట్ ఇట్? సో, ఇక్కడ వరకు మనకి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అయిపోయింది. ఆ తర్వాత మన టాపిక్ వచ్చేసి లైక్ ఆర్‌బీఐ, ఓకే. రెపో రేటు, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవన్నీ మనం యాక్చువల్లీ డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇవాళ టాపిక్ వరకు అయితే ఇంత. సో, మనం ఇవాళ డిస్కస్ చేసుకుంది ఏంటంటే లైక్ 2021, 22 ఎకనామిక్ సర్వేలో ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేస్తుంది, తర్వాత మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఆ టూల్స్‌ని ఆర్‌బీఐ ఎలా యూజ్ చేస్తుంది, అండ్ మోస్ట్ లీస్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లైక్ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్. గాట్ ఇట్? సో, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందనుకుంటా కదా. సో, ఇది కొంచెం వేరే టాపిక్ మారుతుంది ఇది. ఓకే. రెపో రేట్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్లేషన్, ఆర్‌బీఐ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా పెరుగుతాయని చెప్పి. ఇవి యాక్చువల్లీ మనం అన్నీ డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే వీటిలో ఏంటంటే కొంచెం ఆహ్, ఈ ఇంట్రెస్ట్ రేట్స్‌లో కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్, ఓకే. ప్రైమ్ లెండింగ్ రేట్ అని, అదని, ఇదని అన్నీ ఉంటాయన్నమాట. గాట్ ఇట్? సో, హోప్ మీ అందరికి అర్థమైందనుకుంటాను. అండ్ థాంక్ యూ ఎవ్రీవన్. హావ్ ఎ గ్రేట్ డే.